హల్లెలూయా. ఆహ్వానించిన దైవ సేవకులు ఇజ్రాయేల్ అయ్య గారిని బట్టి, అమ్మగారిని బట్టి దేవుని ఎంతగా స్తుతిస్తున్నాను. ముఖ్యంగా దేవాలయ దేవుని నడిపించాడు. ఆయన నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరూ కూడా ప్రభు నామంలో వందనాలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈ విధంగా కూడుకొని దేవుని ఎంతగా మరి ప్రార్థన చేస్తాం, పాటలు పాడాం, పాటలు కూడా కొట్టి దేవుని ఎంతగా మహిమపరచాం. అయితే మనము ఇంకా కొత్త సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఇంకా 50 గంటలు మాత్రమే ఉంది. హల్లెలూయా. ఈ టైంతో 12 అయింది టైం. ఇప్పుడు లెక్కేసుకున్నట్లయితే ఇంకా 50 గంటలు మాత్రమే ఉంది. హల్లెలూయా. ఈ 50 గంటల లోపు మన భక్తి మారాలి, మన ప్రవర్తన మారాలి, మన విశ్వరూపం అనేది మారిపోవాలి. దేవుడి కొరకు మనము పసిపిల్లల వల్లే మారిపోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన భక్తి మారాలి. హల్లెలూయా. కీర్తన గ్రంథం 16 3వ వచనం చదువుకుందాం. కీర్తనలు 16 3వ వచనం చదువుకుందాం. నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నారు, భూమి మీద ఉన్న భక్తులు నాకు శ్రేష్ఠులు, వారు కేవలం నాకు ఇష్టలు అంటున్నారు. అంటే మనం విలువైన వారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం ఎవరివి విలువైన వారు. ఎందుకు విలువైన వారు అంటే ఆయన రక్తంతో మనల్ని కొన్నాడు. హల్లెలూయా. ఆయన రక్తంతో మనల్ని. దేవునికి స్తోత్రం. మన భక్తి వెలుగుంది. ఈరోజు మన భక్తి ఇంటికి పరిమితంగా చేస్తున్నామా? మన కుటుంబానికి పరిమితంగా చేస్తున్నామా? ఏదో బతుకుతున్నాం, వెళ్ళాలి కనుక దానికి పరిమితిగా చేస్తున్నామేమో. మనం పరిశోధించుకోవాల్సిన సమయం ఉంది. హల్లెలూయా. ఈరోజు మనము దేవుని వరకు త్యాగం చేసుకోవాలి భక్తులు అన్నమాట. హల్లెలూయా. నీ భక్తి నీకు ధైర్యం పుట్టిస్తుంది. నీ భక్తి నీకు ఆధారంగా ఉండాలి అంటే నువ్వు భక్తిలో జీవించే వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. భక్తిలో జీవించే వ్యక్తిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఈరోజు 10 గంటలకు ప్రారంభించారు ఆరాధన. మరి ముందుగా వచ్చామా మనం? అది కూడా దేవుని లెక్క అడుగుతాడు. భక్తి అంటే ఆసామాస కాదు. ఏమంటే వాళ్ళ భక్తి అంటే కత్తి మీద నడవడం ఎంత కష్టంగా ఉంటుందో భక్తి కూడా అంత విధంగా ఉంటుంది. మనకు సమర్పణ లేదు, సరైన సేవం లేదు, ఏదో వస్తున్నాం వెళ్తున్నాం. దేవుడు మిమ్మల్ని చూసి నన్ను చూసి ఎంతో బాధపడుతున్నాడేమో. మన భక్తిలో సరైన మార్పు లేదు, సరైన విధానం లేదు, టైంకి రావట్లేదు మనం దేవుని మందిరాన్ని. భక్తులు ఆయన విలువ పెట్టుకున్నాడు. మనకు ఆయన రత్నం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన కొన్నాడు కనుక ఆయన హెచ్చరిస్తాడు, ఆయన గద్దిస్తాడు. ఆ గద్దెనికి లోబడితే పరలోక రాజ్యం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వెలగొంది మన భక్తి. మన భక్తి ప్రవర్తన వెలగొంది. దేనికి మనం సమర్పించుకుంటున్నాం భక్తి? సరైన భక్తి లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ భక్తి నీ కుటుంబాన్ని రక్షిస్తుంది, నీ భక్తి నీ బిడ్డలు రక్షిస్తుంది, నీ ప్రార్థన నీ కుటుంబానికి క్షేమాన్ని కలుగు చేస్తుంది. అయితే వాళ్ళు రక్షిస్తుంది, స్వస్థత ఇస్తుంది. కానీ ఎవరు ప్రార్థన వారిదే అలాంటి వారినే పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. నీ భక్తి నేను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. హల్లెలూయా. నీ భక్తి నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఒక వ్యక్తికి స్వస్థ ఇస్తుంది, నాతో భర్తకి మారు మనసు, నాతో పిల్లలకి మారు మనసు ఇస్తుంది మన ప్రార్థన, మన భక్తి. కానీ పరలోక రాజ్యానికి తీసుకెళ్తుంది. ఎవరు ప్రార్థన వారిదే, ఎవరు భక్తి వారిదే. ఆ విధంగా జీవిస్తే పరలోక రాజ్యానికి వెళ్తారు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తే అనేకమైన కార్యాలు జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీ భర్త రక్షించబడతాడు, నువ్వు ప్రార్థన చేస్తే నీ బిడ్డలు రక్షించబడతారు. కానీ వాళ్ళు దేవుడి మందిరంలో కనబడాలి. దీని నిమిత్తమే కూడా దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. మనం ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంతో కాలం నుంచి దేవుడిని తెలుసుకున్నాం. కానీ మన భర్త లేరి, మన పిల్లలు లేరి, బయట మరణము దోత జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఎంతోమంది మరణిస్తారు, ఎంతోమంది మరణించి చనిపోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎంతగా నిన్ను కాస్తున్నాడు, నీ భర్తను కాస్తున్నాడు, నిన్ను కాస్తున్నాడు. నీ భక్తి కుటుంబంలో ఉన్న వ్యక్తులని సంఘానికి నడిపించట్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
అంతే మనం అంతా నీరసంగా ఉన్నాం. మనకేంటంటే శ్రద్ధ లేదు. హల్లెలూయా. మనకి శ్రద్ధ లేదు. అనేక మంది నశించిపోతున్నారు. సేవకులు ప్రార్థన చేస్తారు, అమ్మగారు ప్రార్థన చేస్తున్నారు, మనం బతికివచ్చు అనుకుంటున్నాం. మనం శ్రద్ధ లేదు. మనకి శ్రద్ధ లేదని దేవుడు బాధపడుతున్నాడు. హల్లెలూయా. శ్రద్ధ కలిగిన వారు టైంకి వస్తారు దేవుని మందిరానికి. దేవుడు మీతో సూటిగా మాట్లాడాలని అనుకుంటున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను విలువ పెట్టుకున్నాను. నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొన్నాను. నా రక్తం ఇచ్చి మిమ్మల్ని నేను ఎక్కడో మీకు చేద్దాం. నా కొరకు నువ్వేం చేసుకున్నావు? నీ ఆలోచనలే, నీ పట్టే సంఘం ఏమైపోనా, నీ పొరుగువారు అనుకోరు ఏమైపోనా, నా కుటుంబం బాగుంటే చాలు, నేను దీవించబడితే చాలు అనుకుంటే కుదరదు. హల్లెలూయా. దేవుడు దానికోసం నీకు ప్రాణం పెట్టలేదు, దానికోసం నీకు రక్తం ఇచ్చి నేను కొనలేదు. హల్లెలూయా. నీకు భారం లేదు. ఈరోజు నువ్వు 50 గంటల లోపు నువ్వు ఒక మార్పు చెందాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇబ్బందులు, శ్రమలు అన్నీ వెంటాడుతున్నాయి. భక్తి లేకే, సరైన భక్తి లేకే మనకి వెంటాడుతున్నాయి. దేవుడి ద్వారా వచ్చే శ్రమ వేరేగా ఉంటుంది, నువ్వు తెచ్చుకున్న శ్రమ వేరేగా ఉంటుంది. నువ్వు తెచ్చుకున్న శ్రమ అవసరమైతే దేవుడిని వదిలేద్దామని అనిపిస్తుంది నీకు. దేవుడు ఇచ్చిన శ్రమ ఏంటంటే ఎంత కష్టం వచ్చినా దేవుడి కొరకు పని చేద్దాం. సేవకులు టైంకి పిలుస్తారు కదా, టైంకి మనం వెళ్దాం. దేవుడిలో ఏ పని ఉంటుందో, మందిరంలో ఏం పని ఉంటుందో ఆ పని కొరకు మనం ఒక తీర్మానం చేసుకోవాలని భక్తి కలిగిన మనకి పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు హెచ్చరిస్తున్నాడంటే మనం అపరాధంతో పాపంతో సచ్చిన వారై ఉండగా ఆయన మనల్ని ఆయన పోలికగా ఉండాలని, ఆయన పిల్లలుగా మనం ఉండాలని ఆయన మనల్ని రక్తమిచ్చుకున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మత్తయి సువార్త 1:21 చదువుకుందాం. దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. దేవదూత వచ్చి అక్కడ చెప్పుతుంది, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారు పాపం నుంచి ఆయనే రక్షించును. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాపం నుంచి ఆయనే రక్షించును. మరి ఎక్కడ నీ భక్తి? నీ భక్తి వేసిన శోభెడుతుందా? నీ నడకలో, నీ చూపులో, నీ ఆలోచనలో యేసు ఉన్నాడా? ఆయన ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు మీ మీద, ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు. చాలా నమ్మకంగా మీరు భక్తి చేయాలని, నమ్మకంగా దేవుని ఒక పని చేయాలని, ఇక్కడ ఇంకా మంచి మందిరం కట్టబడి మరి అనేక మన ఆత్మని ఈ మందిరంలో చేర్చాలి మనమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. పాపంతో, శాపంతో చచ్చిన వారు ఉన్నారు, అనేక మన ప్రజలు ఉన్నారు. వాళ్ళ పాపం నుంచి విడిపించబడాలంటే నువ్వేం చేయాలంటే భక్తుడిగా ఉండాలి, భక్తి చేసేవారుగా ఉండాలి. దేవుడు మందిరం వదిలిపెట్టి మీరు చాలాసార్లు కూడా లోకంలోకి వెళ్ళిపోయి మీ పనులు మీరు చేసుకుంటున్నారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నారు. దైవజనులు ఎన్నోసార్లు చెప్పారు. ఇప్పుడు కూడా మీరు చాలా గలిబిలిగా ఉన్నారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు గలిబిలి అంతా కూడా ఇప్పుడు మీలో నుంచి తీసివేయబడునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. నా పేరు సంతోష్. అయితే నేను మా సొంతూరు పైడి భీమవరం, పైడి భీమవరం శ్రీకాకుళం జిల్లా జీవిస్తున్నాను. హిందువుల ప్రకారంగా ఉన్నప్పుడు అనేకమైన భక్తులు చేశాను. మన దేవుళ్ళందరినీ కూడా మరి 3 కోట్ల దేవతలు అంటారు, 3 కోట్ల దేవుళ్ళందరినీ కూడా పూజించాను. ఏ దేవుడు కూడా కనబడలేదు, నాతో మాట్లాడలేదు.
అయితే భక్తి మాత్రం బాగా చేసేవాడిని. హల్లెలూయా. ఈ దేవుళ్ళు కనబడలేదనే, ఈ దేవుళ్ళు లేరు అనుకుంటూ నేనేం చేశానంటే మళ్ళీ మచిలీపట్నం వెళ్ళడం జరిగింది. మచిలీపట్నంలో ఒక వాటర్లో పనిచేస్తూ ఒక ముస్లిమ్స్ సాయిబ్ గారు వాటర్లో పనిచేశాను. వాళ్ళ భక్తి నాకు బాగా అలవాటు అయిపోయింది. ఇది తప్పు, అయితే హిందువులో దేవుడు ఏ దేవుడు కూడా నాతో మాట్లాడలేదు, ఈ ముస్లిమ్సే కష్టని. మొహరం పండుగ చేస్తారు ముస్లిమ్స్, కత్తులతో కోసుకుంటారు. ఆ మొహరం పండుగ 3 సంవత్సరాలు కత్తులతో కోసుకోవడం జరిగింది. హల్లెలూయా. ఏమో అల్లాగారేమో ఒకరు కనబడతారేమని మరి కోసుకోవడం జరిగింది. అయినా దేవుడు కనబడలేదు. భయంకరంగా తిరిగేవాడిని. నీ ప్యానం ఉండగానే దేవుడికి నువ్వు సమర్పణ చేసుకోవాలి. భయంకరంగా తిరిగేవాడిని, భయంకరంగా సినిమాలు చూసేవాడిని, విచ్చలవిడిగా తిరిగేవాడిని, కానీ భక్తి మాత్రం ఉండదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎన్ని పాపములు చేసినా, ఎంత గాలిగా తిరిగినా, పనికి మల్లవాడుగా జీవించినా భక్తి మాత్రం ఉండేది. కానీ భక్తి మాత్రం ఉండేది కానీ బాగలేదు, నా పరిస్థితి బాగలేదు. అయంమయంగా అయిపోయింది నా పరిస్థితి. భయంకరంగా తిరిగేవాడిని. మరి పేర్లని మంత్రి గారితో కూడా ఆ బ్యాచ్తో కలిసి నేను తిరిగేవాడిని. అక్కడ ఒక 12 సంవత్సరాలు తిరిగాను. అయినా నా బతుకు మారలే. అప్పుడు ఒక ఆయన ప్రభు కోసం చెప్పారు. అలాగనయ్యా మా అమ్మ వాళ్ళు మా అన్నయ్య వాళ్ళు నమ్ముకున్నారు, నేను అలాగా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటానని చెప్పడం జరిగింది. ఆ రోజుల్లో ఆ పాస్టర్ గారికి చెప్పినప్పుడు ఒక సమయం వచ్చింది. ఆ సమయంలో దేవుడి మందిరానికి వెళ్ళాను. పుట్టిన నార్మల్గా ఒక గాలోడిగా పనికి మళ్ళీ బుద్ధులతో వెళ్ళాను దేవుడి మందిరానికి. వెళ్తప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ దర్శించాడు. 2008లో నన్ను దర్శించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 2008లో దేవుడు నన్ను దర్శించాడు. దర్శించినప్పుడు జీవిస్తున్నాను. 5 రోజులైంది ఉపవాస ప్రార్థన అవుతాను. 5 రోజులైంది. 5 రోజుల తర్వాత సేవకులు నన్ను గమనించి బాప్టిజం ఇచ్చారు. దేవుడు మాట్లాడాడు అక్కడ, నువ్వు మీ ఊరు వెళ్ళిపోయి ఇక్కడ ఉండకు, ఇక్కడ ఉంటే నేను చంపేస్తాను, నీ ఊరు వెళ్ళిపోతే. అప్పుడు అక్కడి నుంచి పైడి వ్యవహారం రావడం జరిగింది. అందరూ సొంతూరు పైడి వ్యవహారమే. అక్కడ ఒక 3 సంవత్సరాలు మౌనంగా ఉన్నాను. మౌనంగా ఉంటా రోజు కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అయ్యా నేను ఎలా బతకాలి, ఏంటి నా పరిస్థితి, మరి నేను ఏంటి అసలు నీకోసం నాకు తెలుసు కదా, నేనేం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నా నామంలో సువార్తని ప్రకటించాను. 2011లో పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించాడు. ఆ తర్వాత మన బైబిల్ ట్రైనింగ్ అయ్యి దేవుని మహిమపరిచి అనేక మన గ్రామాలు సువార్త ప్రకటిస్తూ ఇప్పటికి మరి హిందీ, బెంగాలీ, ఒడియా భాషల్లో, మళ్ళీ ఇంగ్లీష్లో, తెలుగులో ఈ 5 భాషల్లో బైబిల్స్ ఇస్తూ దేవుని ఒక వార్త ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఏ చదువు లేదు, ఏమీ లేదు, చాలా నత్తువన్నీ, ఒక దద్దం నంటువన్నీ. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను కనికరించాడు. అయ్యా నాకు ఏం రాదు కదా, నేను వెళ్తే నా మాట ఎవరు వింటారు, ఏంటి నా పరిస్థితి అయ్యా, నేను వెళ్ళలేనయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు వెళ్ళు అని నన్ను ఆయన తోస్తున్నాడు. నువ్వు వెళ్ళు, నా మాటలు ప్రకటించు, నా కోసం నువ్వు చెప్పు, నేను నడిపిస్తాను, నువ్వు వెళ్ళు అని అన్నారు. అలాగే దేవుని పని చేస్తూ చాలా ఇబ్బందులు, చాలా శ్రమలు, అలాగే మరి చాలామంది సేవకులు వీడి సేవకుడట, వీడి పాస్టర్ అట, నేను కూర్చుందంగా కుర్చీలు తీసిన సేవకులు కూడా ఉన్నారు. పేమెంట్ వల్ల దేవుని కొరకు నువ్వు బతికితే శ్రమలు వస్తాయి, కానీ ఆ శ్రమల్లో ఆనందం ఉంటుంది, ఆ శ్రమల్లో సంతోషం ఉంటుంది. హల్లెలూయా. నీ కొరకు నువ్వు బతకడం కాదు, మనం యేసయ్య కొరకు బతకాలి. హల్లెలూయా. ఎంతోమంది చనిపోతున్నారు, సంపాదించడానికి మనం పట్టలేదు, పోయేటప్పుడు మనం ఏమి పట్టుకుపోము. ఎంతోమంది పోతున్నారు, కానీ వాళ్ళు చూసానా మనకి బుద్ధి రావట్లేదని ఒక భక్తుడు పాట రాశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వాక్యం డిఫరెన్స్ చదువుకుందాం. మత్తయి సువార్త 6:26 చదువుకుందాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి ఎత్తవు, కోయవు, కోటుల్లో కూర్చుకుండవు, అయినను మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కాదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం అని అంటున్నాడు. మీరు చాలా గొప్పవాళ్ళు, మీరు చాలా గొప్పవాళ్ళు. హల్లెలూయా. దేవుడు నన్ను గొప్పగా చేసునుగాక. ఎవరు మట్టుకోవాలి అనుకుందాం. దేవుడు నన్ను గొప్పగా చేసునుగాక.
నా పిల్లలు గొప్పగా చేసునుగాక, నా భర్తను గొప్పగా చేసునుగాక, నా సంఘాన్ని గొప్పగా చేసునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నువ్వు సంపాదించడానికి పట్టలేదు, నువ్వు ఆకాశ పక్షులు పోషిస్తున్నాడు దేవుడు. నువ్వు ఎత్తవు కోయవు, నువ్వేవి సమకూర్చుకోవట్లేదు. వాటిని నేను పోషిస్తున్నాను, మిమ్మల్ని కూడా నేను పోషిస్తున్నాను. ఎవరిని పోషిస్తాడు? మిమ్మల్ని పోషిస్తాడు. ఏ విధంగా పోషిస్తాడు? ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన మనల్ని పోషిస్తాడు. చాలాసార్లు మన దేవుడి మందిరం విడిచి వెళ్ళిపోయాను, అది కూడా లెక్కలోకి వస్తుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎన్నోసార్లు దేవుడు నిన్ను హెచ్చరించాడు. అమ్మా, నేను పోషిస్తాను, నేను నడిపిస్తాను, నాకు సమయం ఇవ్వమ్మా, నాకు సమయం అమ్మ తండ్రి, నాకు సమయం అమ్మ తమ్ముడా. నేను దేవుడు మిమ్మల్ని ఎన్నోసార్లు అడిగితే మీరు ఎన్నోసార్లు లోకంలో జీవిస్తున్నారు, లోకంలో బతుకుతున్నారు. ఆయనకి మనం సమయం అవ్వట్లేదు. జనములు చెడ్డవ గనక ఈ సమయాన్ని పోక జ్ఞానం వల్లే నడుచుకోండి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకో. ఇంకా 50 గంటల్లో మనం ఎక్కడికి వెళ్తామంటే కొత్త సంవత్సరంలో అడుగు పెడతాం. మన బతుకు కొత్తగా మారిపోవాలి. ఈరోజు నువ్వు తీర్మానం చేసుకోవాలి, తీర్మానం చేసుకోవాలి. దేవుడికి ఒక వైరాగం, దేవుడి కొరకు ఒక మంట కలిగి నువ్వు జీవించాలి. అందుకే నిన్ను ఆయన విలువ పెట్టుకున్నాను కనుక గొప్పవాడివి అని అంటున్నాడు దేవుడు. శ్రేష్ఠులు గొప్పవాళ్ళు అని అర్థం. అంతే, గొప్పవాడు అంటే ఎంత గొప్పవాడువో మనం ఎంత గొప్పవాళ్ళమో అని చెప్పుకోవటానికి చాలదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిస్తున్నాడు? నువ్వు గొప్పవాడివి. నా ఎందు ఇప్పుడైనా నువ్వు ఒక తీర్మానం చేసుకో, ఇప్పుడైనా నువ్వు ఒక వైరాగం కలిగి, ఇప్పుడైనా నీ మనసు మార్చుకొని నన్ను నీ గుండెల్లో పెట్టుకో, నన్ను నీ హృదయంలో చేర్చుకో. నీకు నేను మార్గం సిద్ధపరుస్తాను, నీ మార్గం నేను విశాలపరుస్తాను. నెమ్మది లేకున్నావా, శాంతి లేకున్నావా, అసమాధానంతో ఉన్నావా, ఏ విధంగా నువ్వు జీవిస్తున్నావో, ఏ విధంగా నువ్వు బతుకుతున్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని నా యందు నువ్వు నడువు. ఆకాశ పక్షులు పోషిస్తున్నాను కదా, నిన్ను పోషిస్తున్నాను అంటున్నాడు పరిశుద్ధాత్మ. దేవుడికి మనం సమయం ఇవ్వాలి, దేవుడి మందిరంలో మనం సమయం ఇవ్వాలి. అన్నీ ఉన్నా మనకి, లోట్లే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే మనకి విలువ తెలియట్లేదు. ఇప్పుడు దైవ సేవకులు ఇక్కడ లేకంట ఉద్యోగాలు చేసుకుంటే కోట్లు సంపాదించవచ్చు. మిమ్మల్ని పరలోక రాజ్యానికి వారసులుగా ఉండటానికి దేవుడు ఆ దైవజనుని దైవ సేవకులని ఇక్కడ పంపించి మిమ్మల్ని రాజ్యంలో వారసులుగా నిలబెట్టడానికి నీ తల్లిని, నీ ఆత్మీయ తల్లిని, ఆత్మీయ తండ్రిని నిలబెట్టాడు ఇక్కడ. మనము వాళ్ళ మాట వినాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనకేం తెలియదు. స్త్రీలు మీ బాధలు చెప్పుకోవటానికి ఆత్మీయ తల్లి ఉంది. ఈ సమయంలో నీ సొంత ఆలోచనతో చేస్తున్నావు. నువ్వు తల్లిగారు ఆలోచన మీరు తీసుకొని నువ్వు దేవుని యందు నడవాలని మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నీ సొంత తెలివితేటలు నువ్వు వెళ్ళిపోతే, నీకు వచ్చిన జ్ఞానంతో నువ్వు వెళ్ళిపోతే దుష్టుడు అందులో పనిచేస్తాడు. హల్లెలూయా. ఎందుకు తల్లిని నీకు పెట్టాడు? ఎందుకు ఆత్మీయ తల్లిని నిన్ను పెట్టాడు? నీ సేవం కోసం, నువ్వు పరలోక రాజ్యంలో నీ కుటుంబం అంతటా కూడా శ్రమలో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో, ఇబ్బందిలో ఉన్నారేమో, అనారోగ్యంతో ఉన్నారేమో. తల్లికి తండ్రికి ఉన్న బాధ్యత ఇంకెవరికి లేదు. మన కన్నవరకు ఉండదు పేమెంట్ వల్ల, మన బంధువులకు ఉండదు. తెలుసా? దైవ సేవకులకి, దైవ సేవకురాలకి నేను చాలామంది సేవకులతో తిరిగాను. అర్థమైందా? చాలామంది సేవకులు సమర్పించుకున్నారు పెళ్ళి లేకంట. చాలా యవనస్తులు కూడా సమర్పించుకున్నారు. ఎందుకు సమర్పించుకున్నారు తెలుసా? ఈ పిల్లల్ని, లేకపోతే ఈ దేశంలో ఉన్న ప్రజల్ని, ఈ గ్రామంలో ఉన్న ప్రజల్ని, ఈ జిల్లాలో మండలాల్లో ఉన్న ప్రజల్ని దేవుడు రాజ్యానికి వారసులుగా చేర్చాలంటే దేవుడు వారిని నియమించాడు అక్కడ. ఆ విధంగానే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మన అయ్యగారిని, అమ్మగారిని నియమించాడు.
హల్లెలూయా నియమించాడు. వాళ్ళ మాట మనము వినాలి. నీ మట్టుగా నువ్వు జీవిస్తే అది భక్తి కాదు. దేవుడు ఏది చెప్తే అది నడవడం, అది భక్తి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చాలామంది ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు కానీ రాలేరు. హల్లెలూయా. వాళ్ళ పట్ల కూడా మనకు బాధ్యత ఉండాలి. అయ్యగారు అమ్మగారు చూసుకుంటారని అనకూడదు. మనం వచ్చినప్పుడు నాతో వాళ్ళ ఇంటికి వెళ్ళడము, అమ్మ మందిరానికి వెళ్తాము రండి అని తీసుకొని రావాలి. భక్తులకున్న లక్షణం ఏంటంటే పక్కవారు క్షేమం మనం కోరుకోవాలి, వాళ్ళ ఆనందం మనం కోరుకోవాలి. యేసు పుట్టాడు, ఎన్నోసార్లు పండుగలు జరుపుకుంటున్నాం, కొత్త బట్టలు కొనుక్కుంటున్నాం. ఇదే ఆనందం కాదు. ఎదుటి వ్యక్తిని సంతోషంగా ఉన్నాడా లేదా, ఆ వ్యక్తిని సంతోషపరచడానికి దేవుడు నేను నియమించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అందుకే దేవుడు అంటున్నాడు యోహాను సువార్త 1:12, తనను ఎందరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచుట వారికి దేవుడి పిల్లల అవటకు ఆయన అధికారం అనుగ్రహించిన. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప దేవుడండి, నీకు అధికారం ఇచ్చాడట. హల్లెలూయా. నేను ఇష్టం వచ్చినట్టు తిరిగి అధికారం రాదు. దేవుడి మందిరంలో జీవిస్తే, దేవుడి మందిరంలో నడిస్తే నీకు ఈ అధికారం దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ అధికారం నువ్వు పొందుకోవాలంటే నువ్వు దేవుడి మందిరం పరిశుద్ధంగా బతకాలి, నీతిగా బతకాలి, నమ్మకంగా బతకాలి. చాలాసార్లు మన క్యాంపులు అయిపోతాం దేవుడి మందిరం వదిలేసి. ఆదివారం ఏ పరిస్థితిని కూడా మీరు క్యాంపులు వెళ్ళకూడదు, మీ సొంత పనులు పెట్టుకోకూడదు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే, వర్ణించాలి అంటే ఈ మానవుడి కెపాసిటీ చాలదు, అంతగా దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆదివారం మీరు బాగా శ్రద్ధ తీసుకోండి. ఆదివారం దేవుడి మందిరంలో మనం గడపాలి. మీ బంధువులు అందరూ కూడా మీ భర్తల పట్ల, మీ బిడ్డల పట్ల పరిశుద్ధాత్మ దేవుడు అందరూ దేవుడి మందిరానికి రావాలి అంటే నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. ఆదివారం నేను దేవుడి మందిరంలో గడుపుతానయ్యా, ఆదివారం నేను దేవుడి మందిరంలో జీవిస్తున్నాను. నువ్వు ఒక తీర్మానం తీసుకొని దేవుడి మందిరంలో నువ్వు జీవిస్తే నీ కుటుంబం, నీ భర్త కూడా మారుతాడు. కనీసం మనకే కన్స్ట్రక్షన్ లేదు. వీడు పిల్లలకి చెప్పాము ఎందుకని, పిల్లలు ఏమంటారు, నీకే నీతి లేదు, నువ్వు నాకేం చెప్తావని అంటారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందుకే మన భర్త, మన పిల్లలు దేవుడి మందిరంలో ఎదగాలి. దేవుడు ఎంతగా కాస్తున్నాడు, కాపాడుతున్నాడు కనుక దేవుడి మందిరంలో వాళ్ళు పెంచాలి. వాళ్ళు పెంచితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. 6 దినం ఇచ్చాడు మీకు పని చేసుకొని బతకండి అని. 7వ దినం ఆయన మందిరంలో గడపాలి. జ్వరం వస్తే, అది ఏదన్నా రోగం వస్తే మనం సెలవెట్టేస్తాం. వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు సెలవెట్టేస్తాం. కానీ దేవుని కోసం సెలవెట్టం. ఆరోగ్యం ఇచ్చింది ఆయన, బతికించింది ఆయన, మరణమైన అపాయం నుంచి తప్పించింది ఆయన. ఏం చేస్తున్నావు త్యాగం? ఎక్కడ నీ త్యాగం? ఎక్కడ నీ బలి? దేవుని నామానికి మహిమ కలుగునగాక. హాస్పిటల్ లక్షలు కడుతున్నాం. జ్వరం వస్తే 2000, 3000 తప్పనిసరిగా అవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుడికి నువ్వు సమర్పించుకుంటున్నావా? దేవుడికి చెప్పినట్టుగా నువ్వు జీవిస్తున్నావా? లోకసువార్త 12:7 చదువుదాం ఒకసారి. హల్లెలూయా. లోకసువార్త 12:7. మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకుడి. మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు పిచ్చుకలు ఉన్నాయి, పిచ్చుకలకు గూళ్ళు ఉన్నాయి.
మనుషులకి గూళ్ళు ఉన్నా కానీ దేవుడు కుమారుడికి గూళ్ళు లేవు. దేవుడు కుమారుడికి స్థలం లేదు. ఆయనకి మన హృదయంలో స్థలం ఇవ్వట్లేదని అంటున్నాడు. ఈ హృదయంలో ఏవేవో పెట్టుకున్నాం, ఏవేవో ఆలోచనలతో జీవిస్తున్నాం, ఏవేవో తలంపులతో జీవిస్తున్నాం. నీ హృదయంలో ఆయనకి స్థలం ఇమ్మని పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, శ్రేష్ఠులు కాదా? దేవుడు ఎంత గొప్పగా మనల్ని ప్రేమిస్తున్నాడు, మనల్ని ఎంత గొప్పగా ఆయన ఆదరించే దేవుడై ఉన్నాడు. శ్రేష్ఠులు కదా అంటున్నాడు. ప్రజలు దేవుడి మందిరానికి రావాలి అంటే దేవుడి కొరకు నీ ధనం ఖర్చు పెట్టాలి. ఆయన అంటున్నాడు, నీ ఆస్తుల సగభాగము యెహోవాకి ఇచ్చి కనపరచు. హల్లెలూయా. దేవుడికి ఇవ్వాలి. చాలా సమయంలో మనకి దురాలోచనలు వస్తూ ఉంటాయి. దేవుడి మందిరానికి మనం ఖర్చు పెట్టినప్పుడు నేను పాస్టర్ గారికి ఇస్తున్నాను, లేకపోతే అనొద్దు, పాస్టర్ గారికి ఇస్తున్నాను అంటే అది దేవుడి దగ్గరికి వెళ్ళదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య కానుకల పెట్టెల దగ్గర ఉన్నారు. చాలామంది వచ్చారు, కానుకలు వేశారు. అయితే ఒక తల్లి నడువంగిపోయి ఉన్నది. ఆ ముసలి తల్లి వచ్చి 2 కాసులు వేసింది. యేసయ్య సాక్ష్యం ఇస్తున్నాడు. నీవు ఇచ్చిన ధనము దేవుడు సాక్ష్యం చెప్పాలి, మనుషులు కాదు. హల్లెలూయా. సేవకులు చెప్తే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోవు. దేవుడు చెప్పాలి. నువ్వు ఇచ్చిన ధనం కోసం నువ్వు చేసుకున్న సమర్పణ దేవుడు చెప్పాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాదు. నువ్వు సమర్పించుకుంటే అనేకమైన జనులు దేవుడి మందిరానికి వస్తారు. దేవుడి మందిరానికి వచ్చినప్పుడు నీ పేరు అక్కడ రికార్డులో ఉంటుంది, జీవగంధంలో ఉంటుంది. ఇదిగో ఈ కుమారుడు ఇంత సమర్పించాడు కనుక అక్కడ మందిరం కట్టబడ్డది. ఆ మందిరంలో కావలసిన వస్తువులు కొనబడ్డాయి. అనేక మంది వచ్చి దేవుడి మాటలు వినటానికి ఈ కుమారుడు కారణం, ఈ తల్లి కారణం, ఈ తమ్ముడు కారణమైన పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సాక్ష్యం ఇవ్వాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం మెప్పు కొరకు రాకూడదు. ఎవరు ఏదో ఇస్తారని మనం రాకూడదు. మన నోరు కూడా చాలా అదుపులో మనము పెట్టుకోవాలని అంటున్నాడు పరిశుద్ధాత్మనుడు. ఎందుకు పెట్టుకోవాలంటే మీ నోరు చాలా జాగ్రత్తగా మీరు దాచుకోవాలి. నీ నోటిలో జీవమును పెట్టి ఉన్నాను, మరణకరమైనవి కూడా మన నోటి నాలుక కిందన ఉన్నామని చెప్తున్నాడు పరిశుద్ధాత్మనుడు. నువ్వు మంచి పలికితే మంచి జరుగుతుంది. నీ బిడ్డలు నువ్వు దీవిస్తే నీ బిడ్డలు దీవించబడతారు. నీ భర్తని దీవిస్తే నీ భర్త దీవించబడతాడు. నీ భార్యని దీవిస్తే దీవించబడతారు. నువ్వు శపిస్తే అవి విడుదలయ్యి అలాగే నడుస్తారని వాక్యం మనకి తెలియజేస్తుంది. అంతే, వాక్యం డిఫరెన్స్లను చూపెట్టడానికి టైం లేదు కనుక నేను షార్ట్కట్లో చెప్పుకొని వెళ్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మన భక్తి చాలా మార్పు రావాలి. మన భక్తి ఎందుకు మార్పు రావాలి అంటే మనం ఆయన రక్తం ఇచ్చుకున్నాడు కనుక మన భక్తిలో మనకి మార్పు రావాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, మన కొరకు సాక్ష్యం అవ్వటానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు ఈ లోకానికి. ఎందుకు మన కొరకు సాక్ష్యం ఇవ్వాలంటే నువ్వు భక్తుడిగా జీవిస్తున్నావు. ఇదిగో ఈయన నా యందు నమ్మకంగా జీవిస్తున్నాడు. ఈయనకి ఉన్న విశ్వాసం ఈ పెసలలో, నాది ఈ ఇశ్రాయేలు పెసల్లో ఎవరికి నేను చూడలేదు. అలాంటి సాక్ష్యం పొందే వ్యక్తిగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ పేరు నీ పిల్లలకి కనబడుతుంది, ఆ పేరు నీ భర్తకి కనబడుతుంది. అప్పుడేంటి, అయ్యో నా భార్య దేవుడి మందిరానికి వెళ్ళి మంచి పేరు పొందుకుంది, నా భర్త దేవుడి మందిరానికి వెళ్ళి మంచి దేవుళ్ళలోనే ఉంటానండి. మనకి విలువ లోకంలో ఎవరు మనకి విలువ ఇవ్వరు. ఇంత విలువ వచ్చిందంటే మనం ఎంత దుర్మార్గులైనా లేదా ఎంత పనికిమాలినైనా మనకు ఈ విలువ రావడానికి కారణం ఏంటంటే యేసయ్యను నమ్ముకోవడం వల్లే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. లోకంలో మనం ఎన్ని తప్పులు చేయి వాళ్ళు ఏమనరు కదా, తర్వాత మనకి వేనెత్తి శోభెడతారు. వీడు ఎలా అంటాడు, వీడు ఇలా అంటాడు. కాబట్టి దేవుడి మందిరంలో మనం జీవించినప్పుడు మనం ఎలాగుండాలంటే ఒక వ్యక్తికి మనం వేనెత్తి శోభించకూడదు. ఒక వ్యక్తి వచ్చాడు, నాతో ఒక తల్లి వచ్చింది, ఒక తండ్రి వచ్చాడు, దేవుడి మందిరంలో పనిచేస్తున్నారు. చేసిన వాళ్ళకి మనం సహకరించాలి. అమ్మా నాకు అవ్వలేదు, నువ్వు చేసావు, చాలా సంతోషం అమ్మా, నేను దేవుని మహిమపరుస్తున్నానని చెప్పే వ్యక్తిగా ఉండాలి. చెప్పే అన్నగా, చెప్పే తల్లిగా, చెప్పే అక్కగా నువ్వు ఉంటే దేవుడు నీ నోటిని ఆశీర్వదిస్తాడు.
లేకపోతే ఆవిడ వెళ్ళి ముందు సంఘంలోగా వెళ్ళి పనిచేస్తుంది, సేవకులు ఆయన్నే ప్రేమిస్తారు, సేవకుడు అందరినీ ప్రేమిస్తాడు. హల్లెలూయా. ఆమెనే కాదు, అందరిని ప్రేమించిన వాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు పని చేస్తాం వారికే విలువ, ఎవరు కష్టపడితే వారికే విలువ. హల్లెలూయా. మనం ఈరోజు మారిపోవాలి. పేమెంట్ వల్ల ఈరోజు వెలగ మారిపోవాలంటే ఆయన పోలిక వల్లే మనం మారిపోవాలట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆయన పోలిక వల్లే మారిపోవాలంటే ఆయన మనల్ని రక్తం ఇచ్చి కొన్నాడు. ఎంతో గొప్పవారం మనం. హల్లెలూయా. అలాంటి కృప మనకి కావాలి అంటే మనం ఆరాధనలో మరి దేవుని దాసులు ప్రకటించినప్పుడు ఆ సమయాన్ని మనం దేవుడికి కేటాయించాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకసువార్త 12:24 ఒకసారి చదువుకుందాం. కాకులు సంగతి విచారించి చూడిరి, అవి ఎత్తవు కోయవు, వాటికి గింజలు లేవు, అయినను దేవుడు వాటిని పోషిస్తున్నాడు. మీరు అమ్మా పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఏంటంటే మనము కాకిలిమి లేకపోతే ఏవో జంతువుల రూపాన మనం పోల్చుకుని బతుకుతూ ఉంటాం. హల్లెలూయా. మన జంతువులం కాదు, మనం దేవుని బిడ్డలము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన అంటున్నాడు, కాకిలను చూసుకున్నట్లయితే ఒక కాకికి దెబ్బ తగిలిందనుకో, అన్ని కాకిలు వచ్చి ఆ కాకి మీద అవతల నుంచి ఏ డాడీ రాకంట కాకిలన్నీ కాస్తాయి. నాతో కాకి చనిపోతే అన్ని కాకులు వచ్చి అక్కడ ఓడుతాయి. ఈ రోజుల్లో సంఘంలో ఎవరికైనా బాగోపోయినా, సంఘంలో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, ఎవరో నష్టంతో ఉన్నా మనం ఆదరించే వాళ్ళుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కొన్ని సమయంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే పక్షులకున్న బుద్ధి మనకు కూడా ఉండదు, వాటికున్న ప్రేమ మనకు కూడా ఉండదు. దేవుడు అంటున్నాడు, వాటితో మిమ్మల్ని నేను పోల్చలేదు కానీ మీరు శ్రేష్ఠులు, ఎంతో గొప్పవారు మీరు. అయితే అలాంటి మంచి స్వభావం మీరు ఎంచుకోమని పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. మన సంఘంలో ఆదరించేవారుగా ఉండాలి, మన ముఖంలో కనికరం కనబడాలి. హల్లెలూయా. నేను ఎవరంటే యేసయ్య బిడ్డ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆ విధంగా మనము బతికినప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆ విధంగా భక్తి చేస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధంగా మనం బతకాలని పరిశుద్ధాత్మ దేవుడు కాకిల సంగతి మీకు తెలిసి చూడట్లేదా అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆ కాకిల సంగతి మనం తెలుసుకున్నట్లయితే ఆ కాకి వల్ల మనం జీవించకూడదు, ప్రేమ కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును కాదు. ఈరోజు మన హృదయంలో యేసయ్యని గుండెల్లో పెట్టుకొని లేకపోతే మన హృదయంలో పెట్టుకోమని మనం ఎప్పుడైతే జీవిస్తామో మనకి ఎన్ని కష్టాలున్నా మన ముఖంలో ఎలుగు కనబడుతుంది. హల్లెలూయా. మన ముఖంలో ఏం కనబడుతుంది? ఎలుగు కనబడుతుంది. అలాంటి ఎలుగు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఎంత గొప్పవారుగా చెప్పి ఉన్నాడు. మీరు ఎంత గొప్పవారు, అంత శ్రేష్ఠులు, ఎంత విలువైన వారు. మనం ఆ విలువైనది మనం కాపాడుకోవాలి అంటే భక్తులు కరెక్ట్గా మనం జీవించాలి. అర్పణ విషయంలో, దేవుడి మందిరి పని విషయంలో మనం కరెక్ట్గా భక్తి చేస్తే దేవుడు అంటున్నాడు, నీకు నేను అధికారం ఇస్తాను. హల్లెలూయా. అలాంటి అధికారం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగా. ఆమేన్. దేవుడి మాటలు దీవించునుగా. దైవజనం వస్తున్నారు, కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేస్తారు.
అందరూ మోకరించాము. మోకరించి అయ్యా ఇంకా నిర్దోషులు ఎదగాలి, ఇంకా విశ్వాసంలో ఎదగాలి, ఇంకా సమర్పణలు ఎదగాలని ఎవరి వారు ప్రార్థనలో చేయాలని మనవి నేను కూడా చేసేవారుగా ఏకీభవించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృపగలదేవా, స్తోత్రాలు, 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 వందనాలు. జీవోని కాలంలో ఆయన పెట్టి అయా ఆత్మదేవుడా ఆయన కూడా పక్షుల కంటే మేము శ్రేష్ఠులమని, అయ్యా వివిధ పోయి ఒక్కొక్కలు కూర్చున్నావు, వాటికంటే మేము శ్రేష్ఠులు కావాలని అయ్యా స్మరిస్తున్నాను. నిజమే ఆయన దేవా, ఆయన మమ్మల్ని ఆయన పరిస్థితి సంపాదించుకున్నారు. కేవలం ఆయన మేము భక్తులుగా ఉండాలని, పరిశుద్ధులుగా ఉండాలని, యథార్థవంతులుగా ఉండాలని, మీ ఆత్మలో చేర్చుకోవాలని మీ స్వాగతం ఇచ్చి మమ్మల్ని కొనసాగి స్తోత్రాలు. ఇదిగో మేము విలువ పెట్టి కొనబడిన వారిని చదివిస్తున్న దేవుడు నాయన. ఇదిగోనైనా ఇంకా ఆయన నూతన సంవత్సరం చూస్తుండగా మా జీవితం